రాచరికపు గుర్తులేవున్నా చెరిపేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని సాధించిన గీతాన్నే రాష్ట్ర గీతంగా ప్రకటించామని చెప్పారు. త్వరలో పోలీస్ సహా గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని, వయో పరిమితి 46 ఏండ్లకు పెంచుతున్నామన్నారు. ఫ్రీ బస్తో దేవాదాయ శాఖ ఆదాయం పెరిగిందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు ఒడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది. అందుకే కవులు కళాకారులకు నిలయమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో కవుల కళాకారుల నుంచి సూచన తీసుకొని మన అమ్మలాగా మన తెలంగాణ తల్లి ఉండాలి, ఆ తెలంగాణ దర్పం ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కనీసం తెలంగాణ తల్లి విషయంలోనైనా రాజకీయ విభేదాలను, ఆలోచనలను పక్కన పెట్టి ప్రతిపక్షం కలిసి వస్తుందేమో అని మేము చూసినాం అధ్యక్ష. కానీ మాకు నిరాశనే మిగిలింది అధ్యక్ష. మీరు నియామకాలు చేపట్టకుండా వదిలేస్తే మేము వచ్చే ఆ సమస్యలు పరిష్కరించి 6,956 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు నియామక పత్రాలు వాళ్ళకి అందజేసినాం అధ్యక్ష. అదేవిధంగా మొన్నటికి మొన్న సింగరేణి 441 కారుణ్య నియామకాలు మొన్నటికి మొన్న ఉద్యోగ నియామకాలు చేపట్టినాం అధ్యక్ష. తొందరలోనే పోలీస్ శాఖలో 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. గ్రూప్ 1లో కూడా కొత్త బోర్డును వేసి అదనంగా ఖాళీలను అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి గత ప్రభుత్వం 25 తారీఖు వరకు విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి, ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీపించి రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే మొదటి నెల 4 తారీఖు లోపలనే జీత భత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం. ఈసారి మొదటి తారీఖు నాడు 4,800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష. దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో 49.28 కోట్ల అధ్యక్ష. డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయల అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభసూచకం. నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది. మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపటికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. రాయలసీమను రతలాలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఏ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్గా ప్రకటించి జీవో ఇచ్చింది. మా ప్రభుత్వాన్ని వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన వెంబడే కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించడానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయండి అని చెప్పి కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించే బాధ్యత 7 తారీఖు నాడు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. 10 నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయినా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించేదని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో, ఏ గద్దరన్నని చరిత్ర
పుటలలో కప్పేయాలని చూసినో ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను, నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దర్ అన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న అందశ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులల్లో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. అధికార విపక్షాల విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ నెల 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఫ్రీ జర్నీ, ఆటో డ్రైవర్ల ఇష్యూపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. మరోవైపు రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. నెల రోజుల్లో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ఒప్పుకుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. దీనిపై కౌంటర్ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని, అప్పగించే ప్రసక్తే లేదన్నారు ఉత్తమ్. కేఆర్ఎంబీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు. నాకు క్లారిఫికేషన్ సమయం లేదు, కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే, కేఆర్ఎంబీని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్స్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో, కేఆర్ఎంబీ మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు. శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినామంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ఈ నెల 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని ఆహ్వానించారు. మేడిగడ్డకు వెళ్తే అసలు బాగోతం బయటపడుతుందన్నారు రేవంత్. సభ నుంచే ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. నేను తమరి అనుమతితోనే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలో ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసన మండలిలో ఉన్న 40 మంది శాసన మండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. మీరు వారికి 12 నాడు చర్చలో పాల్గొనడానికి, 13 నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. కాంగ్రెస్, బీఆర్ఎస్ లే కేఆర్ఎంబీ సృష్టికర్తలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆర్డర్లు ముట్టుకోకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టారన్నారు. అసలు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏముందో బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలుసుకోలేకపోయాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ఆగం చేయొద్దన్నారు పాయల్ శంకర్. అధ్యక్ష, నేనేదో వేరే ఇతర పార్టీలను విమర్శించాలన్న కేవలం ఆలోచనతోనే ఈ మాటలు మాట్లాడతలేను. స్పీకర్ సార్, కేఆర్ఎంబీ సృష్టికర్తలే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు. ఈ 2 పార్టీలు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కేఆర్ఎంబీ ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు తయారు చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పగా చెప్పింది, దగ్గరుండి మేము డ్రాఫ్ట్ తయారు చేయించినాం, భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా తెలంగాణది దగ్గరుండి తయారు చేయించినామని చెప్పిర్రు. ఏం చేసిండ్రు అధ్యక్ష? ఆ రోజు కేఆర్ఎంబీ సృష్టికర్తలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు. ఈరోజు
లేని నాటకం మళ్ళీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, ఆటో డ్రైవర్ల ఇష్యూను లేవనెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఉపాధి కోల్పోయి 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు పల్లా. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఉన్నారో 3 డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత. బీఆర్ఎస్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ను తొలగించారన్నారు. దళిత బంధు పేరుతో మిగతా నిధులన్నీ మళ్లించారని ఆరోపించారు. నెల రోజులకే రేవంత్ సర్కారుపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గడిచిన 9 ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే రిలీజ్ చేయాలన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింప చూసినా అచ్చి వచ్చే రోజులు అంతమైనాయని చెప్పేసి మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా. ఇంటి ఓపుకుందా, ఇనే ఓపుకుందా మనిషిగా చూడలేనటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను. అవమానించబడ్డ మీకా నుంచి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష, నన్ను గెలకొద్దు, మిమ్మల్ని గెలికించుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క, మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతుంది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను వెబ్సైట్ లో ఉంచింది. ఈ షార్ట్ లిస్ట్ లో 7,26,837 మంది ఉన్నట్లు తెలిపింది. సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్వరలో చేయనున్నారు. గతేడాది 8,180 పోస్టుల భర్తీకి ఎగ్జామ్ నిర్వహించింది టీఎస్పీఎస్సీ. గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను వెబ్సైట్ లో ఉంచింది. ఈ షార్ట్ లిస్ట్ లో 7,26,837 మంది ఉన్నట్లు తెలిపింది. సెలెక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్వరలో చేయనున్నారు. గతేడాది 8,180 పోస్టుల భర్తీకి ఎగ్జామ్ నిర్వహించింది టీఎస్పీఎస్సీ. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నేతలు హడావిడి చేశారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోల్లో వచ్చి నిరసనలు తెలిపారు. అనుమతి లేని ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అసెంబ్లీలోకి వెళ్తుంటే అడ్డుకున్న పోలీసులపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారు. ఇక కేసీఆర్ కుటుంబంలో 3 పదవులు ఉన్నట్లే తమ కుటుంబంలోనూ 3 పదవులు కావాలన్నారు మల్లారెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు ఆటోల్లో వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మంచి నిర్ణయమే తీసుకున్నా ఈరోజు ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. వాళ్ళందరూ కూడా దాదాపు 21 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకు నెలకి ప్రతి ఆటోకి 10,000 రూపాయలు వాళ్ళకు భృతి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇవాళ ఎంట్రన్స్ మేము గేట్ దాకా తీసుకుపోతాం, ప్లకార్డులు అక్కడ వదిలేస్తామన్నా కానీ పోలీసులు అలో చేయట్లేదు. గేట్ కాదు, రోడ్డు మీదనే మా ప్లకార్డులు గుంజుకున్నారు. కాబట్టి ఈ పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా రోజు ఇట్లనే ఉండదు.
కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీ ముందు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆటో డ్రైవర్ల సమస్యల మీద ప్లకార్డులతో వచ్చిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు ముందు ఆపారు పోలీసులు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్లకార్డులకు అనుమతి లేదని చెప్పారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వివేకానంద. సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ని యూజ్లెస్ ఫెల్లో అంటూ తిట్టారు. అక్కడితో ఆగకుండా సహనం కోల్పోయి ఎమ్మెల్యే కారు అద్దంపై కర్రతో దాడి చేశారు వివేకానంద గౌడ్. బ్లాక్ కండువాలతో సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మండలి ప్రాంగణంలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బ్లాక్ కండువాతో సెషన్స్ కు వస్తే అడ్డుకునేందుకు మీరెవరని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిరసన తెలపడం తమ ఇష్టమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, ఆటో డ్రైవర్ల ఇష్యూపై మాట్లాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలన్నారు. ఉపాధి కోల్పోయి 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు పల్లా. ఆటో డ్రైవర్లు ఉన్నారో 3 డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్లయితే 6.5 లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది 3వ డిమాండ్ గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. కేసీఆర్ కుటుంబంలో 3 పదవులున్నట్లు తన కుటుంబంలోనూ 3 పదవులు ఉండాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారన్నారు మల్లారెడ్డి. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీలో పివి చిత్రపటానికి మాజీ స్పీకర్ పోచారం, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పూలతో నివాళులర్పించారు. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఆర్థిక సంస్కరణల్లో చేసిన కృషికి గాను అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. పివికి భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి పివి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఆర్థిక సంస్కరణలతో దేశ అభివృద్ధిపై తనదైన మార్కు వేసిన పివిని అత్యున్నత స్థాయి పురస్కారంతో గౌరవించింది. అప్పుల ఊపిలో కూరుకుపోయిన దేశాన్ని తన సంస్కరణలతో గాడిలో పెట్టారు పివి. ప్రధానిగా పివి, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్ వ్యవస్థని బద్దలు కొట్టి ప్రపంచ మార్కెట్లోకి భారత్ రూట్ క్లియర్ చేశారు. ఓవైపు ఆర్థిక సంస్కరణలు, మరోవైపు సంక్షేమ పథకాలు రెండింటినీ తనదైన పద్ధతిలో నడిపించారు పివి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు పివి. అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయాలన్న అమెరికా ఒత్తిడిని తట్టుకుని దేశీయంగా అణు కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకువెళ్లారు పివి. పివికి భారతరత్న ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలో ప్రధానిగా పివి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఆలస్యమైన ఆయన సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు వాణిదేవి. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. నన్ను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాట నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న హర్షణీయమన్నారు ప్రధాని మోదీ. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారత్ ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పివి హయాంలోనేనని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు సోనియా. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఆకాశమంత ఎత్తున ఎగిరేసిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. పివి నరసింహారావు గారికి భారతరత్న దక్కడం తెలంగాణ బిడ్డలుగా మనమందరం గర్వించదగ్గ విషయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మాజీ ప్రధాని పివికి భారతరత్న రావడంపై ఆనందం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పివి దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఘనత ఆయననన్నారు శ్రీధర్ బాబు. భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారత రత్న రావటం అనేది చాలా సంతోషం, గర్వకారణం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానిగా ఆ రోజు వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు మూల కారణమై ఈరోజు దేశానికి సంబంధించి మన ఆర్థిక ప్రగతి మనం అందరం సాధిస్తున్నామంటే వారు ప్రధానమైన కారణం. వారు చూపెట్టిన దశ దిశ ఆలోచన ఆచరణలో తెలుగు వ్యక్తి పివి నరసింహారావుకు భారతరత్న